మొన్న బజార్‌లో వస్తున్నప్పుడు ఏదో ఈ రూ. 3 అయింది ఒక బడ్డీ కొట్లో. నా దగ్గర రూ. 100 ఉంది. చిల్లర లేదన్నాడు. పైన అమౌంట్‌కి ఎట్లాగో చిల్లర లేదు. సరే ఏం చేయాలయ్యా మరి సరుకు అప్పుడేది తినేసా ఆల్రెడీ. రూ. 3 దానికి డబ్బులు లేవు. ఏం చేయాలంటే యూపీఐ కొట్టేసేయండి సార్ అన్నాడు. రూ. 3 అయ్యా అంటే పర్లేదు సార్ ఏముందన్నాడు. అంటే రూ. 3 కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ చేసేస్తున్నారు జనం. ఇది భారతదేశంలో స్పెషాలిటీ. చివరికి గంగిరెద్దులకు కూడా క్యూఆర్ కోడ్ కట్టి ఊరేగించినటువంటి దేశం మనది. ప్రతి దానికి టీ తాగితే రూ. 6 7కి సిగరెట్ కొనుక్కునే రూ. 4కి కూడా గూగుల్ పేలోను ఫోన్ పేలే చేసేస్తున్నారు. అమెరికా భారత్ల మధ్యన తేడా అదే. అమెరికా స్టిల్ నౌ ఇంకా ట్రాన్స్ఫర్లు లేకపోతే ఆ కార్డులు ఈ కార్డుల సిస్టమ్. భారత్ ఎన్ని అడుగులు ముందుకు వచ్చిందంటే డిజిటల్ చెల్లింపులు 99.7% విలువ పరంగా 2024లో 20,849 కోట్ల లావాదేవీలు జరిగింది. వీటిలో 2,830 లక్షల కోట్లు ఆర్బీ పేమెంట్ సిస్టమ్ నివేదిక చెప్తున్నటువంటి లెక్క ప్రకారం డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగింది. అంటే అమెరికాకి కూడా షాక్ ఇచ్చే అంతటి టాలెంట్ ఇండియన్స్లో ఉందని ప్రూవ్ అయింది.